అన్ని శుభకార్యాలకి ఫస్ట్ మా ఇంట్లో అయితే మాత్రం గోంగూర పచ్చడి దోసకాయ ఉండాలి. దోసకాయ లేదా అని కూడా అడిగేస్తారండి. అందుకని మేము ముందరే దోసకాయ అయితే వేసేసుకుంటాను. పండగలు వచ్చినా ఏమొచ్చినా సరే వేసి పక్కన పెట్టేస్తే అది 2 రోజులైనా సరే 3 రోజులైనా సరే ముక్క అయితే మాత్రం ఊరిపోయి ఉంటుందండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి? ఆవాలు, ఆవాలు అంటే ఆవగుండ కూడా అమ్ముతారు కదా, ఆవగుండ లేదంటే మిక్సీలో ఒక గ్లాసు వేసి తిప్పేసుకుంటే ఇట్టే ఇదైపోతుందండి. కొంచెం ఆవగుండ ప్లస్ ఏంటంటే నూనె, ఉప్పు, పసుపు. దోసకాయ తరిగేటప్పుడు చేదు అనేది కొంచెం చూసుకోండి. ముక్క చేదుగా ఉంటే గింజలు తీయగా ఉంటాయి, గింజలు చేదుగా ఉంటే ముక్క కరెక్ట్గా ఉంటుందన్నమాట. అయితే ఇటు కూడా జరుగుతూ ఉంటాయి. దోసకాయ మనం కొనేటప్పుడు ఎవరికీ తెలియదండి. అయితే ఇంటికి వచ్చిందా తరిగేటప్పుడు మాత్రం చూసుకుంటూ ఉండాలి. గింజలు అవి కొంచెం తీసేసుకుని మరి అయితే మాత్రం నేను దోసకాయ తరిగేసుకున్నాను. ఒక దోసకాయ అయితే మాత్రం చేదు వచ్చేసింది, పడేసాను. అయితే ఇలా చిన్న ముక్కలుగా తరుక్కుంటే ఇట్టే ఊరిపోతుందండి. బాగా పెద్దవి బాగోవు. ఇది ఆవకాయ బద్దల్లాగా అయితే మాత్రం ఇలా చిన్న ముక్కలు అయితే మాత్రం ఇట్టే ఊరిపోతాయి. నిల్వ అంటే ఒక వీక్ ఉంటే చాలదు. మళ్ళీ మనమే పెట్టేసుకుంటూ ఉంటాం. ఏదో పచ్చడి, రొటీన్ పచ్చడి ఉంటాం. చూశారు కదా మీరు. నేనైతే రొటీన్గా ఏదో టెంపరీ పచ్చళ్ళు ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఈ విధంగా కొంచెం ఉప్పు ఒక కొలత ప్రకారం వేసుకుని, కొట్టిన ఉప్పు కొన్నానండి నేను. కొలత ప్రకారం వేసుకున్నప్పుడు ఆవగుండ అయితే మాత్రం ఇంకొక 2 స్పూన్లు యాడ్ చేస్తాను నేనైతే మాత్రం. ఎందుకు అంటే ఆవగుండ మనకి ఆరోగ్యానికి కొంచెం మంచిదేనండి. వేడి చేస్తుందని అనుకుంటారు, వేడి అనేది ఏమి ఉండదు. ఆవగుండ తింటే మంచిది అని చెప్తారు మా ఆయన గారు కూడా, ఆయుర్వేదం రీత్యా కూడా. అయితే కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, అవి ఉండలవి లేకుండా ముందర మాత్రం కలుపుకోవాలండి. ఇది ముందర వేడిగా వేసేసుకుని మీరు ఉప్పు 3 కలిపేసిన గుండ కలిపేసుకున్న తర్వాత ముక్కలు వేసుకున్నా పర్వాలేదు. ఇలా వేసేసుకొని కలిపేసుకున్నా కరాలి. ఎక్కువ మోతాదులో కాదు కాబట్టి కొంచెం ఇదే కాబట్టి సరిపోతుందన్నమాట. అయితే కొంచెం నూనె అయితే మాత్రం ఒక కప్పున్నర అలా పడుతుంది. ఒక 2 hours అయితే మాత్రం ఊరిపోతుందండి పచ్చడి. మా చిన్నప్పుడైతే మాత్రం చెద్దన్నంలోకి ఏకంగా మా అమ్మగారు వాళ్ళు కేజీ కాయలు కలిపేవారు. ఇప్పుడు వేడి అన్నంలో తింటున్నామండి. పెద్దవాళ్ళం అయిపోయాం కదా, అందుకని కొంచెం వేడి అన్నంలో మాత్రం అలా ఒక్క స్పూన్ వేసుకొని పప్పుని వేసుకుని తింటే మాత్రం అబ్బాబ్బాబ్బా చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం ఒక్క 2 hours ఊరిపోతుంది. అందుకు అన్నిటికీ మాకు ఫంక్షన్లకు వచ్చినా పెళ్ళిళ్ళు వచ్చినా ఏదైనా సరే ముందర దోసకాయ చేశారా అని అడుగుతారు. పెట్టాలండి, కంపల్సరీ దోసకాయ ఉంటుంది. అందుకని మీరు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి దోసకాయ అయితే మాత్రం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.